హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్లా కూడా చేసి పెట్టవచ్చు అనమాట. చాలా ఈజీ రెసిపీ, వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో త్రూ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను 1 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఈ రెసిపీ మనం అటుకులతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. పిల్లలకి అస్సలు ఆలోచించకుండా పెట్టవచ్చు అన్నమాట. ఇలా 1 కప్పు అటుకులు తీసుకొని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి అటుకులు నానేంత వరకు వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అటుకుల్ని నానబెట్టుకోండి. అటుకులు మంచిగా వాటర్ అంతా పీల్చుకొని మంచిగా నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఈ ఎగ్స్ మొత్తం అటుకుల్లో మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను వెజ్జీస్ వేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. సో వెజ్జీస్ తినని పిల్లలు ఉంటే ఇలా వెజ్జీస్ని సన్నగా చాప్ చేసి వేసుకోండి. ఇందులో ఎగ్స్, అటుకులు ఉంటాయి కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇందులో వెజ్జీస్ ఉన్నాయని అస్సలు తెలియదు అనమాట. ఇవన్నీ వేసుకున్నాక చిటికెడంత పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీరు చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది జస్ట్ బైండింగ్ కోసమేనండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా పిండి మొత్తం వేసుకొని కలుపుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రెసిపీ తక్కువ ఆయిల్తో చేస్తున్నానండి. సో అందుకే హెల్దీ రెసిపీ అని చెప్పాను అనమాట. సో ఇలా ఆయిల్ అంతా వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమం ఉంది కదా, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 1 స్పూన్ అంత అటుకుల మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్లా పెట్టుకోవాలి ప్యాన్లో. ఒకవేళ మీకు చేత్తో కాలుతుంది అనిపిస్తే ఇలా స్పూన్తోనే సర్దుకోవాలన్నమాట, నీట్గా కట్లెట్స్ షేప్ వచ్చేలాగా. లేదు మాకు చేత్తో చేసుకున్న ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఇలా వీడియో క్లిప్లో చూపించాను కదా, నేను కూడా చేత్తోనూ పెట్టేశాను అనమాట. ఇలా బాల్స్లా చేసుకొని ప్యాన్లో కొంచెం చిన్న కట్లెట్స్లా చేసుకొని 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు మంచిగా ఎర్రగా కాల్చుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోండి. ఇందులో మనం ఎగ్స్ వేసాం కదా, సో దానివల్ల ఈ నురగ అనేది వస్తుందన్నమాట, వేరే ప్రాబ్లం లేదు. సో ఇలా అన్ని 2 వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చాలా తక్కువ ఆయిల్తో హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలా చేసి పిల్లలకైనా పెట్టండి, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి. చాలా హెల్దీ రెసిపీ. అలాగే దీన్ని స్నాక్లా కూడా పెట్టవచ్చు అనమాట పిల్లలకి బాక్స్లో. చాలా హెల్దీ రెసిపీ. ఇలాగే మిగతా మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటాయి ఈ పోహా కట్లెట్స్ అనేవి. అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, అటుకులతో చేసిన రెసిపీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.